ఇవి బొబ్బర్లు అనమాట. మార్నింగ్ కోసమని, టిఫిన్ కోసమని ఇప్పుడు నానబెడుతున్నాను. మార్నింగ్ ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడు వేసుకుంటే బాగా నానతాయి అన్నమాట. మార్నింగ్ బజ్జీలు చేద్దామనేసి ఇలా నానబెట్టాను. ఇన్ని బాగా ఇలాగ కడిగేసుకోవాలన్నమాట. ఒక 2-3 టైం వాటర్ పోసుకొని కడుక్కోవాలి. పచ్చిమిర్చి ఒక 10 వేసుకున్నాను, కొంచెం కారంగా ఉండాలని. కిలో పప్పుకి ఒక ఎల్లుల్లిపాయ మొత్తం వేస్తాను అనమాట. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పెద్ద దాంతో. ఇవి కొంచెం మిక్సీ చేసుకోవాలన్నమాట, చిల్లపల్లగా. ఇంతకుముందు రుబ్బుకున్నాను అనమాట. ఇలా రుబ్బుకోవాలి గట్టిగా, అప్పుడు వడలు అనేది మంచిగా వస్తాయి. ఇప్పుడు రుబ్బుకున్నాను కదా పచ్చిమిర్చి, ఇవి దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక బజ్జీలు వేసుకోవాలి. సాల్ట్ ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను, చిన్న స్పూన్ తోటి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. సాల్ట్ అన్నీ వేసాం కదా, బాగా దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇలాగా కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఇట్లా అని బజ్జీలా చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది అన్నమాట. కొంచెం రెడ్డిష్లో వచ్చిన వరకు వేయించాలి. చూడండి, ఇది ఇలా రెడ్గా వచ్చాయి కదా, కొంచెం గోల్డెన్ లాగా ఇలాగ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. క్రిస్పీగా బాగుంటాయి. ఇలాగ చేసుకుని తింటే పిల్లలు కూడా ఇష్టపడతారు. మనం ఇప్పుడు టిఫిన్కి చేసుకోవచ్చు, అలాగే సాయంకాలం పూట స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. బిర్యానీ మా ఛానల్ మనీ దాస్ కిచెన్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. మీరు కూడా ఇలా తయారు చేసి తిని చూడండి, చూసి కామెంట్ పెట్టండి. చాలా బాగుంటాయి క్రిస్పీగా. థ్యాంక్ యూ అండి.